81 పవర్ 21. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏంటంటే 81 పవర్ 21 ప్లస్ 27 పవర్ 21 ప్లస్ 9 పవర్ 21 ప్లస్ 3 పవర్ 21 ప్లస్ 1 డివైడెడ్ బై 3 పవర్ 20 ప్లస్ 1. 3 పవర్ 20 ప్లస్ 1. 3 పవర్ 20 ప్లస్ 1. మామూలుగా డివిజన్ చేస్తే అర్ధగంట పడుతుంది. ఒక చిన్న చేంజెస్ చేద్దాం. దీని మీద ఒక 2-3 ఎగ్జాంపుల్స్ వేద్దాం. కింద ఏముంది? 3 పవర్ 20 ఉంది. న్యూమరేటర్ అంతా మార్చుకుందాం. 81ని 3 పవర్ 4గా రాసుకోవచ్చు, పవర్ 21. దాని తర్వాత 27ని 3 పవర్ 3గా మార్చుకోవచ్చు, 9ని 3 స్క్వేర్గా మార్చుకోవచ్చు, ప్లస్ 3 పవర్ 21 ప్లస్ 1 డివైడెడ్ బై 3 పవర్ 20 ప్లస్ 1. ఇంతవరకు క్లియర్ కదా సార్? ఇంతవరకు క్లియర్ కదా? 4 21 84. ఈ 84ని నేను ఇలా రాసుకోవచ్చా సార్? రిమైండర్ 3 పవర్ 20 పవర్ 4 ఇంటూ 3 పవర్ 4. 63 21 63. 63ని నేను ఇట్లా రాసుకోవచ్చుగా, 3 పవర్ 20 పవర్ 3 ఇంటూ 3 క్యూబ్. 42ని నేను ఇలా రాసుకోవచ్చు కదా, 3 పవర్ 20 హోల్ స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 3 పవర్ 20 ఇంటూ 3 పవర్ 1 ప్లస్ 1 డివైడెడ్ బై 3 పవర్ 20 ప్లస్ 1. ఇది అందరికీ అర్థమైందా సార్? ఎందుకు సార్ రాస్తున్నారంటే 3 పవర్ 20ని ఎక్స్ అనుకున్నాను అనుకో, ఆ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? 81 ఇంటూ ఎక్స్ పవర్ 4. చాలా ఈజీ వే టు సాల్వ్. 27 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1. ఎక్కడైతే ఎక్స్ ఉందో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? -1. అయిపోయింది ఆన్సర్. మామూలు డివిజన్ చెయ్యాల్సిన అవసరమే లేదు. మామూలు డివిజన్ చెయ్యాల్సిన అవసరమే లేదు. సో ఈ ఆన్సర్ ఎంతైతే వస్తుందో అదే ఆన్సర్. అందరికీ లాజిక్ అర్థమైందా? రైట్. ఎక్కడైతే మనకు డినామినేటర్లో 3 పవర్ 20 కనబడ్డదో అక్కడ పెద్ద క్యాల్కులేషన్ చెయ్యాల్సిన అవసరం లేదు. మొత్తం క్వశ్చన్ అంతా 3 పవర్ 20లోగా మార్చుకోండి. 81 అనేది 3 పవర్ 4. సో 4 21 84. అంటే 24లో 80 మిగిలింది 4. అదే రాశాను. 3 పవర్ 20 పవర్ 4 ఇంటూ 3 పవర్ 4. 27 అంటే 3 క్యూబ్. 3 21 63. 23లో 60 మిగిలింది 3. 9 అంటే 3 స్క్వేర్. 2 21 42. రైట్. సో 2 20ల 40 మిగిలింది 2. ఇది 3 పవర్ 20 ఇంటూ 3 పవర్ 1 ప్లస్ 1. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? పాలినామియల్ ఫంక్షన్ని x-1 తోటి డివైడ్ చేస్తే, x-1 తోటి డివైడ్ చేస్తే శేషం ఎంత? 2. దీనికి ఇంకో మెథడ్ చెప్తాను సార్. ఇది x-2 తోటి డివైడ్ చేస్తే శేషం ఎంత? 1. డైరెక్ట్ 5 సెకండ్లో అనిల్ నాయర్స్ వే. p(x) ఇదే p(x)ని x-1 x-2 తోటి చేస్తే శేషం ఎంత? ఇది చూడండి సార్. ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ అనిల్ నాయర్స్ వే. ఇదే క్వశ్చన్ని నేను గనక సాల్వ్ చేస్తే ఎలా సాల్వ్ చేస్తాను? అనిల్ నాయర్స్ వే. ఇక్కడ చూడండి సార్. అనిల్ నాయర్స్ వే. అనిల్ నాయర్స్ వే. ఒకసారి ఇక్కడ చూడండి సార్. ఒక నంబర్ని 3 తోటి డివైడ్ చేస్తే, ఒక నంబర్ని 3 తోటి డివైడ్ చేస్తే పాజిటివ్ శేషం ఎంత? 3 3ల 9. పాజిటివ్ శేషం ఎంత? 2. నెగటివ్ శేషం ఎంత? 3 4ల 12. శేషం ఎంత? -1. 3 3ల 9. పాజిటివ్ శేషం ఎంత? 2. నెగటివ్ శేషం ఎంత? నెగటివ్ శేషం ఎంత? -1. చాలా ఫండమెంటల్ సార్. ఫండమెంటల్ అర్థమవుతే చాలా ఈజీ ఈ క్వశ్చన్. రైట్. అట్లా మీరు అది చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. 11ని 3తో డివైడ్ చేస్తే పాజిటివ్ రిమైండర్ 7. నెగటివ్ శేషం ఎంత? -1. నెగటివ్ ఎట్లా వచ్చింది సార్? 2ని 3 నుంచి తీసేసాను. 2 - 3 ఎంత? రైట్.
-1. ఇంకో ఎగ్జాంపుల్ వేసుకుంటున్నాను. ఇంకో ఎగ్జాంపుల్ అన్ని ఫండమెంటల్స్ మీదనే ఇస్తారు. 24ని 5 తోటి డివైడ్ చేస్తే 5 4 20. పాజిటివ్ రిమైండర్ ఎంత? 4. నెగటివ్ రిమైండర్ ఎంత? 5 5ల 25. నెగటివ్ రిమైండర్ ఎంత? -1. మీ మొబైల్లో కూడా మీరు జూమ్ స్క్రీన్ తగ్గించుకోవచ్చు సార్, జూమ్ తగ్గించుకోవచ్చు మీకు ఈజీగా. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్, రైట్? సో ఇక్కడ వరకు మీకు లేకుంటే కొత్త స్క్రీన్లో చెప్తాను.